ఆయన మాటలు విని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆసక్తితో చేరిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న స్త్రీ ఎవరు అంటే ఓర్పా గారు. ఓర్పా అనే పేరుకి అర్థం మెడ లేక జూలు. కొంతమంది చెప్పిన అర్థం ఏంటి అంటే మెడవంచనిది అని కూడా చెప్పారు. మన ఇష్టం. ఎవరిమే అంటే మోయాబు దేశానికి చెందిన స్త్రీ. నయోమి గారికి ఒక కోడలు, కిల్యోను గారికి భార్య, రూతు గారికి తోటి కోడలు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏంటి మీ జీవితం? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి, ఓర్పా గారు వెళ్ళిపోవడానికి కూడా ఏదైనా సంబంధం ఉందా అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బేత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెక్, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. గతంలో కూడా న్యాయాధిపతుల చరిత్ర మాట్లాడుకున్నప్పుడు, రూతు గారి చరిత్ర మాట్లాడుకున్నప్పుడు, మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కూడా ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపు, కంటిన్యూషన్. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథము మనం చదివేటప్పుడు అందులో మధ్యలో అంటే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయం ఉంటుంది కదా. 21 అధ్యాయాలలో కూడా రూతు గ్రంథం అనేది మధ్యలో రావలసిన పుస్తకం, లేక మధ్యలో రావలసిన విషయాలు. కానీ వాటిని సపరేట్ చేసి దాన్ని ఒక పుస్తకంగా రూతు గారి చరిత్రను రూతు గారి పేరు మీద దేవుడు వ్రాయించారు. ఎక్కడ రావలసింది ఈ చరిత్ర అని గనక మనం ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో, లేక 7వ వచనం నుండి ప్రారంభం కావాలి రూతు గ్రంథం. ఎందుకు అంటే మనం చదివాం రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు వచ్చింది. అంటే రూతు గ్రంథంలో జరిగిన సంగతులు ఎప్పటివి అంటే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో జరుగుతున్నవే. న్యాయాధిపతులు ఏలే కాలంలో కరువుచ్చి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళకూడని దేశం వెళ్ళి ఎవరిని దేవుడు వివాహం చేసుకోవద్దు అని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారో ఆ మోయాబు స్త్రీలను తమ కుమారులకిచ్చి వివాహం చేయవలసినంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడొచ్చింది అంటే దెబోరా గారు న్యాయాధిపతిగా తన కాలాన్ని ముగించుకున్న తర్వాత గిద్యోను గారు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా రావడానికి ముందు ఈ 2 న్యాయాధిపతుల మధ్య కాలంలో జరుగుతున్న సంఘటన ఇది. రూతు గ్రంథం ఎక్కడుండాలి అంటే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఉండవలసింది. 6 వచనాల తర్వాత రూతు గ్రంథంలో జరిగిన సన్నివేశాలన్నీ వ్రాసి ఆ తర్వాత 7వ వచనము నుండి కంటిన్యూ జరగాలి. కానీ దేవుని సంకల్పంలో రూతు గారు ఉన్నారు కాబట్టి ఆమెను పరిశుద్ధ గ్రంథంలో తన పేరు మీద ఒక పుస్తకం రాయడం దేవునికి ఇష్టమైంది కాబట్టి ఇక్కడి నుంచి తీసి సపరేట్గా అక్కడ ఒక పుస్తకంగా పెట్టి రాయడం అనేది జరిగింది ప్రియులారా. ఎలా చెప్తారండి మీరు అది గిద్యోను గారు న్యాయాధిపతిగా రావడానికి ముందు జరిగింది అని మీరు ఎలా చెప్తారు అంటే, మనం చదువుకున్నట్లుగా న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో కరువు సంభవించింది. ఎందుకు కరువు వస్తుంది? కరువు ఎందుకు వస్తుంది అంటే
ఒకటి, పంటలు సరిగా పండక. పంటలు ఎందుకు సరిగా పండవు అంటే వర్షాలు సరిగా లేక, నీటి సదుపాయం లేనప్పుడు పంటలు మనకు సరిగా పండవు. అంటే విత్తనాలు మంచివి కాకపోయినా, నేల మంచిది కాకపోయినా ఎంతో కొంత బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్షామము, కరువు అనేది ఎప్పుడు వస్తుంది అంటే సాధ్యమైనంత వరకు మనం పరిశీలన చేస్తే నీరు సమృద్ధిగా లేనప్పుడు, వర్షాలు పడనప్పుడు. ఇక రెండవది ఏంటి అంటే విపరీతమైన వరదలు వచ్చినప్పుడు కూడా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడెప్పుడు వచ్చింది క్షామము అంటే మనకి ఇక్కడ కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. వీరు తమ నివాస స్థలాలను విడిచి కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడున్నటువంటి వాగులను, గుహలను, దుర్గాలను తమకు నివాసాలుగా చేసుకుని రహస్యంగా బ్రతుకుతున్న చరిత్ర అన్నమాట వీళ్ళది. ఎవరిది? ఇశ్రాయేలీలది. ఆ టైంలో ఇశ్రాయేలీలు రహస్యంగా వ్యవసాయం చేసి పంటలు పండించుకుంటున్నా భయంగానే చేస్తున్నారు. ఆ తరుణంలో జరిగింది ఏంటి అంటే 3వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీలు తూర్పున నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనియ్యలేదు. మరేం చేశారు? 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. భయంకరమైన దేశాన్ని పాడు చేశారు, పంటలను పాడు చేశారు, తినడానికి తిండి లేకుండా అయిపోయింది ఇశ్రాయేలీలకు. అలాంటి తరుణంలో ఇదిగో యూదా బేత్లెహేము నుండి, ఇశ్రాయేలులు నివసిస్తున్న భూభాగాలలో నుండి యూదా బేత్లెహేము అనే ప్రాంతము నుండి ఒక కుటుంబము బయటకు వలస వెళ్ళిపోయింది మోయాబు దేశం. మిద్యానీయుల వలన హింసను అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ భరించలేక మోయాబు దేశానికి వెళ్ళిన కుటుంబమే ఎలీమెలకు, నయోమి గారుల కుటుంబం. ఈ వచనాలను బట్టి తినడానికి తిండి లేక, నివసించడానికి తమ సొంత నివాసాలలో ఉండే అవకాశము లేక చెదిరిపోయారు చాలామంది. అలానే అందరూ వెళ్ళిపోయారు కాదు, కొంతమంది ఉన్నారు. కానీ అలా వెళ్ళిన కుటుంబంలో ఇదొక కుటుంబం అన్నమాట. కాబట్టి న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో అనే మాటతోనే రూతు గ్రంథం ప్రారంభమైంది. రైట్, వెళ్ళారు. వెళ్ళిన కొంతకాలానికి నయోమి గారి పెనిమిటైన ఎలీమెలకు గారు చనిపోయారు. ఆ తర్వాత ఆమె తన 2 కుమారులకు వివాహం చేసింది. బహుశా అక్కడే ఉండాలనుకున్నారేమో. మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మంచి చెడు, వాళ్ళ ఆలోచనలు, వారి స్థితిగతులను చూసిన మోయాబీలు కూడా నయోమి గారి పిల్లలకు తమ కుమార్తెల్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 2 కుమార్తెల్ని ఇచ్చారు. అలా వచ్చిన 2 కోడళ్లే ఓర్పా, రూతుగారులు. వీళ్ళలో ఈ 2ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్తే, ఈరోజు రూతుగారు అనగానే ఒక మంచి అభిప్రాయం మనకు కలుగుతుంది. ఆమె ఇప్పుడు బ్రతికలేకపోయినా మన హృదయంలో మనం ఆమెను గౌరవిస్తాం. ఎందుకు ఆమెను గౌరవిస్తున్నాము అంటే 2 కారణాలు. ఒకటి, తన అత్తగారిని చాలా ప్రేమించి తన సుఖాలను విడిచిపెట్టి తన అత్తగారి కొరకు, తన అత్తగారి వెంబడి వచ్చిన స్త్రీగా ఆమె చరిత్రను చదువుతున్నప్పుడు నిజంగా గౌరవించాలి అనిపిస్తుంది.
చాలామంది అత్తలు తమ కోడళ్ళు రూతుగారిలా ఉండాలని కోరుకుంటారు. అందుని బట్టి మనం గౌరవిస్తాం. ఇక రెండవ కారణం ఏంటి అంటే, ఈ రూతుగారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో నమోదు చేయబడింది. ఒకసారి ఆ మాటను కూడా చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 5వ వచనము. మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 5వ వచనము. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇక్కడ రూతు అనే పేరు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మెంట మనకు చాలా గౌరవం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈమెలోని అంటే రూతుగానిలోని మంచి లక్షణాలను, గొప్ప లక్షణాలను మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తప్పకుండా మన మనస్సులోనికి జ్ఞాపకం వచ్చే మరొక స్త్రీ ఎవరు అంటే ఓర్ప గారు. ఎందుకు అంటే, రూతుగారి స్థాయి ఏదో, రూతుగారి స్థితి ఏదో, రూతుగారి పరిస్థితి ఏదో, ఇవన్నీ ఓర్ప గారివి కూడా. ఎలాగూ అంటే, రూతుగారు ఎలీమెలెకు నయోమి గారుల కోడలు, రూతుగారు మోయాబు దేశస్తురాలు, సేమ్ ఓర్ప గారు కూడా. ఎలీమెలెకు నయోమి గారుల కోడలు ఓర్ప గారు, మోయాబీరాలు ఓర్ప గారు. అంటే ఇంచుమించు కొంచెం వయసులో 1-2 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్న ఇద్దరూ ఒకేలాంటి పరిస్థితుల్లో ఉన్నవారే అయినా ఒకరేమో ఉన్నత స్థాయికి వెళ్ళారు, ఒకరేమో వెనుకకు వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ఇద్దరిది ఒకే పరిస్థితి కదా, ఇద్దరికీ ఒకే అవకాశం ఉంది కదా, మరి కానీ ఇద్దరి జీవితాలు ఎందుకు తారుమారయ్యాయి? ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు ఒక విషయం గుర్తొస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన రాకడ సమయంలో ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఇద్దరు తిరుగలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. అంటే అంటే ఆయన ఉదాహరణగా చెప్పిన ఇద్దరు ఒకే పనిలో ఉన్నా, ఒకే చోట ఉన్నా, ఇద్దరి మనస్సులలో దేవునికి ఉన్న స్థానం వేరనమాట. అందుకే ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడువబడుతున్నారు. మరి ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒకరి పేరు ఎందుకు నమోదు చేయబడింది, ఒకరి పేరు ఎందుకు జ్ఞాపకంలో లేకుండా పోయింది? ఇదే అంశాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మరో ఇద్దరు కూడా మనకు కనిపిస్తారు. వారెవరు అంటే, యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు. సిలువ వేయబడి శిక్షను అనుభవిస్తున్నంత వరకు కూడా ఇద్దరిది ఒకే స్థితి. వారిద్దరూ దొంగలే, ఇద్దరు దొంగతనం చేసి దొరికిన వారే, ఇద్దరికి శిక్ష ఒకేలా ఉంది. ఇద్దరూ యేసుక్రీస్తు వారికి చెరుకు వైపు ఉన్నారు. ఇద్దరు ప్రారంభంలో దూషించారు. కానీ లాస్ట్ మినిట్లో జరిగింది ఏంటంటే, ఒకరు పరదేశకు వెళ్ళారు, ఒకరు నిత్య నరకానికి వెళ్ళిపోయారు. ఎందుకలా అంటే, వారి జీవితంలో, వారి క్రియలలో దేవునికి నచ్చింది కనిపించిన వారేమో గొప్ప భయంకరమైన ఉపద్రవం నుంచి బయటపడితే, కొందరేమో శిక్షకు పాత్రులయ్యారు. కొందరేమో వారు ఊహించనంత గొప్ప స్థాయికి వెళ్తే, కొందరేమో చేతులారా అవకాశాన్ని కోల్పోయారు. ఈరోజు ఓర్పా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతుగారి లాంటి స్థాయే ఓర్పా గారిదైనా యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరెందుకు నమోదు కాలేదు? ఒకవేళ ఓర్పా గారి కంటే రూతుగారి జ్ఞానవంతురాలా? లోక సంబంధంగా యుక్తిగా ఏదైనా చేసి అత్తగారి దగ్గర మంచిని పొందాలనుకుని స్వార్థంతో ఏమైనా ప్రయత్నం చేశారంటే ఆ జాడే మనకెక్కడ కనిపించదు. మరెందుకు ఓర్పా గారి జీవితం
రూతు గారిని బట్టి జ్ఞాపకం చేసుకోవడమే తప్ప తనకంటూ ఒక ప్రత్యేకత లేని స్థితికి వెళ్ళిపోవడానికి ఓర్పా గారి జీవితం ఏం జరిగింది అని తెలియాలి అంటే కొంచెంసేపు ఆమెను గురించి మనం మాట్లాడుకోవాలి. మనకు తెలుసు, నయోమి గారి భర్త అయిన ఎలీమెలెకు గారు చనిపోయారు. తరువాత కొంతకాలానికి వివాహాలయ్యి పిల్లలు లేకుండానే కుమారులిద్దరూ చనిపోయారు. ఇప్పుడు మోయాబు దేశంలో మిగిలినది ఎవరు అంటే 3 విధవరాండ్రు మాత్రమే. అత్త, 2 కోడళ్ళు, 3 విధవరాండ్రే. ఈ స్థితిలో అత్తగారు చాలా ఆలోచిస్తుంది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? పోనీ నేనంటే వయసులో పెద్దదాన్ని కాబట్టి, నా భర్త నాకంటే పెద్దవాడు కాబట్టి, వయసురీత్యా ఒకవేళ చనిపోయినా నాకంటే ముందు నా బిడ్డలు ఎందుకు చనిపోయారు? అది 2 కుమారులను ఎందుకు పోగొట్టుకున్నాను? ఈరోజు మగ పురుషులు లేక పురుషులు మగవాళ్ళు మా కుటుంబంలో లేని స్థితికి మేము రావడానికి కారణం ఏంటి? నేను ఎక్కడ తప్పిదం చేశాను? బహుశా నయోమి గారు ఆలోచించుంటారు. అందుకే తిరిగి రావాలి అనిపించింది ఆమెకు. తిరిగి రావాలి అనిపించింది నయోమి గారికి. సరే, కోడళ్ళిద్దరు కూడా మోయాబు దేశంలో ఉండగా అత్తగారితోనే ఉన్నారు, భర్తలు చనిపోయినా. ఒక మాట చెప్పాలంటే ఇద్దరిది మంచి మనస్సు కదా. భర్తలు లేరు, అదే దేశంలో ఉన్నారు, వెంటనే తమ పుట్టిళ్లకు వెళ్ళిపోవచ్చు, కానీ అత్తగారితోనే ఉన్నారు వాళ్ళు. సరే, ఆలోచించుకున్న తర్వాత నయోమి గారికి అర్థమైంది ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం మోషే గారి ద్వారా మాకు తెలియచేసిన విషయం ఏంటంటే, మేము అన్యులతో సహవాసం చేయకూడదు, వారి పిల్లల్ని మాకు, మా పిల్లల్ని వారికి వియ్యమందుకోకూడదు. నేను చాలా పొరపాటు చేశాను, సరే కోల్పోయింది చాలు, చివరి దశలోనైనా చివరి స్థితిలోనైనా నా స్వజనుల మధ్యకు వెళ్ళిపోతాను, ఇక నేను ఉన్నది ఒంటరిగా జీవితాన్ని గడపడమే కదా, వెళ్ళిపోదాం అనుకుని నయోమి గారు బయలుదేరారు. నయోమి గారు బయలుదేరిన తర్వాత ఆమెతో పాటు కోడళ్ళు కూడా బయలుదేరారు. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, నయోమి గారు బయలుదేరేటప్పటికీ వారి దేశంలో ఆహారం దొరుకుతుంది, దేవుడు వారిని దర్శించాడు. అక్కడ కూడా ఎందుకు కరువు వచ్చింది అంటే మనకు తెలుసు, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే అన్య దేవతలను ఆరాధించి దేవునికి బాధను కలిగిస్తారో వారి దేశంలో వర్షం ఉండదు, మంచు ఉండదు, ఫలితంగా పంటలు ఉండవు. ఒకవేళ ఉన్న వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు వారిని అన్యరాజుల చేతికి అప్పగిస్తానన్నారు, వాళ్ళైనా పాడు చేస్తారు. సో దేవునికి నచ్చని పని ఇశ్రాయేలీయులు చేయటం వల్లనే మిద్యానీయుల చేతులనికి వెళ్ళిపోయారు. వాళ్ళకి అలవాటే, అన్నీ బాగుంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, దేవుడు ఏదైనా శిక్ష విధిస్తే దేవుని చెంతకొస్తారు. న్యాయాధిపతుల కాలం అంతా మనం అదే చూస్తాం. ఇక వాళ్ళు ఎప్పుడైతే హీన దశకు వచ్చేసారు ఇశ్రాయేలీయులు, అక్కడ మిగిలిన వారు ప్రార్థన చేశారు దేవునికి. అప్పుడు దేవుడు గిద్యోని గారిని ఎంపిక చేసుకున్నారు, మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలుని విడిపించారు, వీళ్ళకి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. అప్పుడు ఈ వార్త ఆ నోట ఈ నోట నయోమి గారికి చేరింది. తన దేశంలో దేవుడు తన ప్రజలను దర్శించారని, వారికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని. ఇప్పుడు ఆమె తన దేశానికి వెళ్ళిపోవడానికి బయలుదేరారు. అక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి, తన బంధువులు అక్కడే ఉంటారు కాబట్టి, ఎవరొక ముద్ద పెట్టినా తన జీవితం వెళ్ళిపోతుంది, ఒంటరిది కదా. కాబట్టి బయలుదేరి వస్తున్నప్పుడు కోడళ్ళు కూడా అత్తగారిని వెంబడిస్తున్నారు. ఏమండి, అక్కడే ఉన్నప్పుడు బాగా మనం ఆలోచన చేస్తే, నయోమి గారు ఇంకా ముందుకు వెళ్తే నయోమి గారి కుమారులను మోయాబు కుమార్తెలు వివాహం చేసుకున్నారు. భర్తలు ఉన్నారు కాబట్టి ఉండడం సహజం, కానీ భర్తలు చనిపోయినా ఉన్నారు, గొప్ప విషయం అనుకోవాలి. తరువాత మనం ఆలోచిస్తే అత్తగారు అక్కడ ఉన్నంతకాలం అత్తగారితోనే ఉన్నారు, అది ఇంకా గొప్ప విషయం. అత్తగారు బయలుదేరి వస్తుంటేనైనా మరి అక్కడ మా వారు మాకెవరూ తెలియదు కదండి, మేము మా వాళ్ళతో ఉండిపోతాం అనొచ్చు. కానీ అప్పుడు కూడా అత్తగారి వెంటే బయలుదేరారు 2 కోడళ్ళు కూడా.
నయోమి గారిని వెంబడిస్తున్నప్పుడు ప్రారంభంలోనే ఓర్ప గారు ఆగిపోలేదు. ఆమె కూడా రూతు గారికి వలె నయోమి గారిని వెంబడించారు. ఒకసారి ఆ మాట చూస్తే 1వ అధ్యాయం 7వ వచనమండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్ళుచుండగా. బయలుదేరేశారు, వారి సామాగ్రి ఏదో పట్టుకున్నారు, కొంత దూరం ప్రయాణమై వచ్చేశారు. దారిలోనికి వచ్చిన తర్వాత అత్తగారు మాట్లాడుతున్నారు. ముందు కూడా చెప్పుండొచ్చు, కానీ ఇద్దరు రావాలనుకుని ఉండొచ్చు. బయలుదేరిన తర్వాత మరలా అత్తగారు ఏకరువు పెడుతున్నారు. తన బాధ అంతా కోడళ్లకు చెప్తున్నారు. ఏమని చూద్దాం. 8వ వచనం. నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. నిజంగా మీరు నా కుమారులను దృష్టిలో పెట్టుకున్నారు, నన్ను దృష్టిలో పెట్టుకున్నారు. అందుకే నన్ను వదిలి వెళ్ళలేదు మీరు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కూడా మీరు నాతోనే వస్తున్నారు అంటే మీరు మంచివాళ్ళు అని నాకు అర్థమైంది. నా మీద మీకు దయ ఉంది. నా పట్ల మీరు ఎలా దయ చూపిస్తున్నారో దేవుడు మీ పట్ల కూడా అలా దయ చూపిస్తాడమ్మా. కాబట్టి దయచేసి నేను ఎలాగో ఒంటరిదాన్ని, ఒక్కదాన్ని, పెద్దదాన్ని, నా బ్రతికి ఎలాగో గడిచిపోద్దని నా స్వజనుల మధ్యకేగా వెళుతున్నాను. నేను స్వజనుల మధ్యలో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇది మనకు ఘనురాలైన షూనేమీరాల ద్వారా తెలుస్తుంది. ఎలీషా గారు ఆ పట్టణం మీదుగా వెళ్తున్నప్పుడు ఆమె ఇంటికి ఆహ్వానించి అన్ని మర్యాదలు చేస్తున్నప్పుడు ఆమెకి ఏదైనా కొరతగా ఉందా తీరుద్దాం అని ఎలీషా గారు పిలిపిస్తారు ఆమెను. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నాను. అంటే నాకే ఇబ్బంది లేదు, నాకేదైనా ఇబ్బంది అయినా అవసరమైనా నా స్వజనులే నా చుట్టూ ఉన్నది, తీరుస్తారు. ఇది ఆమెకున్న నమ్మకం. బహుశా ఈమె ఉద్దేశం కూడా అదే అయ్యుండొచ్చేమో. ఎందుకంటే వెళ్ళేది స్వజనుల మధ్యకు కాబట్టి ప్రారంభంలో ఎలా ఉన్నా వృద్ధాప్యంలో ఉంది, భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది కాబట్టి తప్పకుండా చేరదీస్తారు. ఈ ధైర్యంతోనే నయోమి గారు బయలుదేరి వెళ్తూ, నేను వెళ్ళిపోతున్నానమ్మా, నాతో మీరెందుకు, మీరు వయస్సులో ఉన్నారు, ఇటు చూస్తే మీకు పిల్లలు లేరు, ఇటు చూస్తే భర్తలు లేరు, మీరు నాతో రావడం కంటే మీరు మీ స్వజనుల మధ్య ఉండడం మంచిది, మీ తల్లుల ఇళ్ల దగ్గర ఉండడం మంచిది. నేను నా స్వజనుల మధ్యకు వెళ్తే ధైర్యంగాను సంతోషంగా ఉంటానని నేను ఎలా అనుకుంటున్నానో, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు, మీ సహోదరుల మధ్య ఉంటే మీకు అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఒక అత్తగా కాదు, ఒక తల్లిగా ఆలోచించి మీకు చెప్తున్నాను, మీ తల్లుల ఇళ్లకు వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న నన్ను మీరు చాలా ప్రేమించారు. భర్తలు లేరు కదా, ముసలిదానికి నేను చెయ్యాలా అని మీరు అనుకోకుండా నాతోనే ఉంటూ నాతోనే రావడానికి ఇష్టపడ్డారు కదా మీరు. కాబట్టి దేవుడు తప్పకుండా మీరు చేస్తున్న మంచికి దేవుడు మంచి చేస్తారు. కాబట్టి మీరు మీ ఇండ్లకు వెళ్ళిపోండి అని చెప్పారు. ఎప్పుడైతే నయోమి గారి నోట ఈ మాట వచ్చిందో వెంటనే ఆలోచనల్లో పడ్డారు ఓర్పా గారు. ఆ మాట్లాడుతూ ఇంకా నయోమి గారు ఏమన్నారు అంటే చూద్దాం. 9వ వచనం చూస్తే, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఆమె చెప్పింది ఏమనంటే, మీరు నాతో రావడం వలన నేనేం చేయలేనేమో, అదే మీ వాళ్ళ మధ్యలో ఉంటే తప్పకుండా మీకు మరలా పెళ్లి చేస్తారు, మీరు భర్తలను పొందుకుంటారు, వారి వలన పిల్లలను పొందుకుంటారు, ఒక నిండు స్త్రీ ధర్మాన్ని మీరు జరిగించిన వాళ్ళు అవుతారు, సంపూర్ణ గృహిణి మహిళలుగా మీకు మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. భర్త పిల్లలు ఉంటే భార్యకు అదే గుర్తింపు సమాజంలో. ఆ స్థితి మీకు వస్తుంది మీ స్వజనుల మధ్యకు వెళ్ళిపోతే. కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరిని ముద్దు పెట్టుకొని సంతోషంతోనే వెనక్కి పంపడానికి ప్రయత్నిస్తున్నారు నయోమి గారు. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి అంటే
అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చి, ఇద్దరు ఏడుస్తున్నారు. మీరు బాగా గమనించాలి, ఇద్దరికీ భర్తలు చనిపోయారు, ఇద్దరు అత్తగారితోనే ఉన్నారు, ఇద్దరు అత్తగారితోనే బయలుదేరారు, ఇద్దరికీ అత్తగారు ఒకే మాట చెప్పారు, ఇద్దరినీ అత్తగారు ముద్దు పెట్టుకున్నారు, ఇద్దరూ అత్తగారు ముద్దు పెట్టుకోగానే ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఇద్దరు ఒకేలా అనిపిస్తున్నారు కదా మనకి. అవును, అసలు ఎలాంటి తోడుకోడళ్ళే లేరు ఈవేళ. ఒకవేళ బయటకు వచ్చినప్పుడు, పైకి కనిపించినప్పుడు నలుగురు చెప్పుకుంటారని ఒకవేళ ఉన్నా, మనసులు మాత్రం ఎవరివి కలవు, లోపల మాత్రం ఏదో ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళు చూడండి ఎంత బాగున్నారు, ఇద్దరు ఎంత బాగున్నారు కదా. అన్నీ ఒకేలా చేస్తున్నారు, ఇక్కడి వరకు అలాగే ఉన్నారు. ఇలా చదువుతున్నప్పుడు మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కనిపిస్తారు. చూద్దాం ఆ సందర్భం, వెళ్దాం. ఊరికి సందర్భం వచ్చిందిగా, ఇలాగే పెట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళొద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాం. పరలోక రాజ్యం ఎలా ఉందంటే, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగలవారిని అడిగిరి. ఇక్కడే ఎందుకు తీసుకొచ్చాను మిమ్మల్ని ఇక్కడికి అంటే, ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఇద్దరి దగ్గర దివిటీలున్నాయి, ఇద్దరి దగ్గర సిద్దెలున్నాయి. కానీ ఇద్దరి దివిటీలు వెలుగుతున్నాయి, కానీ ఆరిపోతే మరలా వెలగడానికి అవసరమైన నూనె మాత్రం ఒకరి దగ్గర ఉంది, ఒకరి దగ్గర లేదు. వెళ్ళిన ఈ 10 మంది పెండ్లి కుమారుని రాకాలస్యమైతే 10 మంది పడుకున్నారు. అర్ధరాత్రి పిలుపు వినబడితే 10 మంది లేచారు. అన్నీ ఒకేలా ఉన్నాయి కదా. కానీ లాస్ట్ మినిట్లో జరిగింది ఏంటో తెలుసా? వీళ్ళ నూనె గల వాళ్ళేమో లోపలికి వెళ్ళారు, నూనె లేని వాళ్ళేమో కొనుక్కోవడానికి వెనకకు వెళ్ళారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఎన్ని పనులు కలిసి చేస్తున్నా, ముందు కూడా చెప్పాను కదా, ఇద్దరు తిరుగులు విసురుతున్నారు, ఇద్దరు ఒక చోటే ఉన్నారు, ఇద్దరు ఒక పనే చేస్తున్నారు, కానీ ఒకరే ఎత్తబడ్డారు. అలాగే ఇక్కడ ఓర్ప గారిని, రూతు గారిని మనం తీసుకుంటే, ఇద్దరు ఒకే ఇంటికి కోడలుగా వచ్చారు, ఇద్దరు ఒకే దేశపు స్త్రీలు, ఇద్దరు భర్తలు చనిపోయి ఉన్నారు, ఇద్దరు అత్తగారి దగ్గరే ఉన్నారు, ఇద్దరు అత్తగారితోనే బయలుదేరారు, ఇద్దరు అత్తగారు ముద్దు పెట్టుకోగానే ఏడ్చారు. అన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ చివరి క్షణాలలో జరిగింది ఏంటి అంటే, ఒకరు అత్తగారిని వెంబడించారు, ఒకరు అత్తగారిని విడిచి వెనుకకు వెళ్ళారు. ఎందుకు? అప్పటి వరకు అన్నీ బాగున్నాయిగా. అవును, తిరుగులు విసురుతున్నారు ఇద్దరు. ఒకరే ఎందుకు ఎత్తబడ్డారు? ఎత్తబడిన వాడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు, లేక ఎత్తబడిన స్త్రీ దేవునికి అనుకూలంగా ఉంది. మరి ఇద్దరు వెళ్ళారు కదా కన్యకలు, బుద్ధిగలవారు, బుద్ధి లేనివారు. ఒకరెందుకు వెళ్ళారు? సిద్ధపాటు కలిగి ఆరిపోతే వెలిగించుకోవడానికి, అసలు ఆరిపోకుండానే వెలుగుతూ ఉండేలా అవసరమైన నూనెతో వెళ్ళారు. మరి కొంతమంది దగ్గర నూనె లేకుండా వెళ్ళారు. అదే వారిద్దరిని వేరు చేసింది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి వంశావళిలో రూతు గారి పేరు నమోదవడానికి, తన జీవితంలో మరలా భర్తను పిల్లల్ని పొందుకోవడానికి రూతుగారిలో ఉన్న మంచి ఏంటి? అదే అవకాశం ఓర్ప గారికి వచ్చినా పొందలేకపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ ఆలోచన చేస్తే తప్పకుండా ఏదో ఒక కారణం ఉంటుంది.
అదేంటి అంటే అత్తగారు చెప్పారు. 10వ వచనం నుండి చూస్తే, అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, వస్తామని ఇద్దరు చెప్తున్నారు. వెళ్ళిపోమని అత్తగారు ఇద్దరికీ చెప్పారు. ఇద్దరిని ముద్దు పెట్టుకున్నారు. ఇద్దరు వెళ్ళమంటున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారు. కానీ మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా? మిమ్మల్ని పెళ్లి చేసుకునుట ఇంక కుమారులు నా గర్భమును ఉందురా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా ఉండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు, దయచేసి వెళ్ళిపోండి అన్నారు అత్తగారు. ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నారు అంటే, ఒక తల్లి స్థానంలో లోకపరంగా ఆలోచిస్తే ఒక తల్లి తన బిడ్డలకు ఎలా చెప్తుందో రూతు గారు అలాగే, క్షమించాలి, నయోమి గారు అలాగే చెప్తున్నారు. ఏమనంటే, అప్పటికున్న చట్టం ఏంటి అంటే, ఒక ఇంటిలో పెద్ద కుమారుడికి వివాహమైన తర్వాత పెద్ద కుమారుడు చనిపోతే చిన్న కుమారుడిని వివాహం చేసుకోవచ్చు వదిన గారు. అదే మనకి తామారు గారి కంటే ముందు, అంటే యూదా తామారు గారుల విషయంలో చూసినప్పుడు మనం ఆలోచించవచ్చు. షేలా గారు, ఏరు గారు మొదటి కుమారుడు ఏరు చనిపోయినప్పుడు తామారు గారు అతని తమ్ముడైన ఓనాను గారిని చేసుకున్నారు. అతను కూడా చనిపోయినప్పుడు షేలా గారిని చేసుకోవాలి. కానీ అతను చిన్నవానిగా ఉన్నారు కాబట్టి యూదా గారు ఇవ్వడానికి ఇష్టపడక పుట్టింటికి పంపించారు. ఇది మనకు తెలిసిన చరిత్ర. అప్పటికి ఆ పద్ధతి ఉంది కాబట్టి ఇప్పుడు నయోమి గారు ఏమని అడుగుతున్నారు అంటే, ఏం చెప్తున్నారు అంటే, అమ్మా మీరు చేసుకోవడానికి నాకు ఇంకా కుమారులు లేరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఒకవేళ మీరు అలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను మరొకరిని వివాహం చేసుకోవాలి, నేను పిల్లల్ని కనాలి. ఆ స్థితిలో నేను లేను. కాబట్టి మీరు నాతో రావడం వలన నాకు కుమారులు లేరు, నేను కనలేను. కన్నవారు పెరిగి పెద్దవారై అప్పటి వరకు ఉండడం కష్టం. ఇదంతా ఎందుకు? కానీ మీరు మీ పుట్టేళ్ళకు వెళ్ళిపోండి. మీ మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకోండి. చక్కగా పిల్లల్ని కని మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడపండి అని ఒక సాధారణమైన తల్లి చెప్పినట్లుగానే నయోమి గారు కోడళ్ళిద్దరికీ చెప్పారు. ఇప్పుడు కోడళ్ళిద్దరూ ఆలోచించుకుంటున్నారు. ఇద్దరూ బయలుదేరారు. వచ్చేటప్పుడు ఇద్దరూ నిర్మలమైన మనస్సుతోనే బయలుదేరారు, అలాగే వచ్చారు. కానీ అత్తగారు మాట్లాడిన మాటలు ఇద్దరు కోడళ్ళు విన్నారు, ఇద్దరూ ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఎందుకున్నాయి? ఓర్పగారు ఎలా ఆలోచిస్తున్నారంటే, నిజమే కదా మా అత్తగారు చెప్పింది, ఇంకా కుమారులు లేరు కదా మా అత్తగారికి, మరి మేము చేసుకోవాలంటే కష్టం కదా. ఒకవేళ మా అత్తగారు వెళ్ళి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పుడతారో లేదో తెలియదు కదా. ఒకవేళ పుట్టిన వాళ్ళకి వయసు వచ్చే వరకు మేము ఉండాలి అంటే చాలా టైం పడుతుంది కదా. మా అత్తగారు చెప్పింది బాగానే ఉంది, అది కూడా ఆమె ఇష్టంగానే చెప్పారు కదా, ఆమె చెప్పారు కదా. కాబట్టి నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతే నా దేశంలో నా స్వజనుల మధ్యలో నాకు నచ్చిన వారిని వివాహం చేసుకొని నా జీవితాన్ని సంతోషంగా గడపొచ్చు. ఎందుకంటే మా అత్తగారే వెళ్ళమంటున్నారు కదా, మా అత్తగారే వెళ్ళమంటున్నారు కదా. కాబట్టి నేను వెనుకకు వెళ్ళిపోదాం, నా దేవుని దగ్గరకు, నా ప్రజల దగ్గరకు, నా తల్లిదండ్రుల దగ్గరకు నేను వెళ్ళిపోతే లోకపరంగా ఒక స్త్రీకి ఉండవలసినవన్నీ నాకు దక్కుతాయి అని ఆలోచించారు ఓర్పగారు. వెంటనే అత్తగారిని ముద్దు పెట్టుకొని తన బుట్ట పట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నేను అనుకుంటాను, బహుశా నా వెనకే రూతు కూడా వచ్చేస్తుంది అనుకున్నారేమో ఓర్పగారు. ఎందుకంటే అత్తగారు మాట్లాడిన మాట సబబే అనిపిస్తుంది కదా వినడానికి. మరి రూతు గారు కూడా వయసులోనే ఉంది, ఆమెకు వివాహం కావాలి, ఆమెకు పిల్లలు కావాలి, ఆమెకి జీవితం కావాలి, ఆమెకి కుటుంబం కావాలి. అవి కావాలని నా వెంట వస్తే మీకు లభించమని అత్తగారే చెప్తున్నారు, వెళ్ళిపోమని అత్తగారే చెప్తున్నారు, వెళ్ళిపోవడానికి ఇష్టంతో ముద్దు పెట్టుకొని మరి పంపిస్తున్నారు. కాబట్టి రూతు కూడా నా వెనకే వచ్చేస్తుంది అనుకున్నారేమో ఓర్పగారు. వెళ్ళిపోతున్నారు ఆమె, వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు ఆమె. కానీ అదే సమయంలో అదే అత్తగారి మాటలు విన్న రూతు గారు మాత్రం, నాకు భర్త లేకపోయినా పర్వాలా, పిల్లలు లేకపోయినా పర్వాలా,
నా నన్ను కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా పర్వాలా, కానీ ఇప్పుడు నా అత్తకు నేను అవసరం. నా అత్తకు నేను అవసరం. నా అత్తే నా తల్లి. నా తల్లిదండ్రులకు మిగిలిన వాళ్ళు ఉన్నారు, కుమారులు ఉన్నారు, వారికి కావలసిన అందుతున్నాయి. కానీ నా అత్తకి ఎవరు లేరు? భర్త లేడు, కుమారులు లేరు, మనుమలు లేరు. మరి ఆమెను ఎవరు చూస్తారు? ఆమెను ఎవరు చూస్తారు? ఓకే, నా అత్తగారు వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు, నా అత్తగారు పిల్లల్ని కనకపోయినా పర్వాలేదు, నా అత్తగారు నాకు భర్తను ఇవ్వకపోయినా పర్వాలేదు, అసలు నాకు భర్త పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నా అత్తతో నేను వెళ్ళిపోవాలి. ఎలాగూ ఓర్ప వెళ్ళిపోయింది కదా, ఇక నేను వెళ్ళక తప్పదు. అయితే నేను సంతోషంగానే వెళ్తా. ఆమె బ్రతుకున్నంత కాలం ఆమెకు అనుకూలంగానే జీవిస్తా. ఈ ఒక్క ఆలోచనతోనే రూతు గారు అత్తగారిని వెంబడించారు. ఓర్ప గారు వెళ్ళిపోగానే నయోమి గారు రూతు గారితో మాట్లాడిన మాట మనం వింటే వారిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో, ఎందుకు ఒకరు హెచ్చించబడ్డారు, ఎందుకు ఒకరు వెనుకకు వెళ్ళిపోయారో మనకు అర్థమవుతుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, 14 చివరి నుంచి చూద్దామండి. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. రూతు గారు ఎలా ఉన్నారంటే హత్తుకున్నారు. ఇద్దరి హృదయాలు కలుస్తున్నాయి. మనస్సుతో చేస్తుంది ఆమె, పెదవులతో చేస్తుంది ఈమె. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, పెదవులతో చేస్తున్నారు ఓర్ప గారు, హృదయంతో చేస్తున్నారు రూతు గారు, మనస్సుతో చేస్తున్నారు రూతు గారు. ఇది జరుగుతూ ఉండగా నయోమి గారు అంటున్న మాట, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. వెనుకకు తిరగడం వలన ఓర్పగారు చేసింది ఏంటో తెలుసా? ముందు నయోమి గారి దేవుడే తన దేవుడు అనుకుని వచ్చింది, నయోమి గారి ప్రజలే తన ప్రజలు అనుకుని వచ్చింది. కానీ అత్తగారి మాటను ఆసరాగా తీసుకుని, అవకాశంగా తీసుకుని మరలా వెనుకకు వెళ్ళిపోయింది. వెనుకకు అంటే తన జనుల దగ్గరకు, విడిచి వచ్చిన తమ దేవుని దగ్గరకు, తమ దేవుని యొద్ద. అక్కడ ఆ మాట తప్పకుండా చెప్పారు, పర్టికులర్గా వాడారు. తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. ఓర్ప గారు చేసింది ఏంటో తెలుసా? ఒకసారి ఏది కాదనుకుని ఇక్కడికి వచ్చిందో, నయోమి గారి దగ్గరికి వచ్చాక నయోమి గారి దేవుడే తన దేవుడు అనుకుని ఉందో కొంతకాలం ఉంది. కానీ అత్తగారి నోట ఎప్పుడైతే వెళ్ళిపోండి అన్న మాట వినబడిందో, ఇప్పుడు మరలా వెనుకవన్నీ గుర్తొచ్చాయి, మళ్ళా వెనుకకు వెళ్ళిపోయింది. ఇక్కడ వెనుకకు వెళ్ళిపోవడం అంటే కేవలం తన పుట్టింటికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, విడిచి వచ్చిన తమ దేవుని దగ్గరకు, వారు దైవంగా భావించే వారి దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడు రూతు గారు మాట్లాడుతున్న విషయం 16వ వచనమండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వస్తా, నీవు నివసించు చోటునే నేను నివసిస్తా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈరోజు ఓర్పా గారి జీవితంలో మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం, ఓర్ప గారు అన్ని విషయాలలో చివరి వరకు రూతుగారులానే ఉన్నారు. కానీ చివరి క్షణాలలో అత్తగారి ఇచ్చిన మాట ప్రకారము తన కోరికలకు మరలా ఆజ్యం పోసింది ఆమె. తన స్వజనులు, తన దేవుడు, విడిచి వచ్చిన తన దేవుడు కావాలనిపించింది, అక్కడికే వెళ్ళిపోయింది. కానీ రూతు గారు చేసిన పని ఏంటి అంటే, ఒకసారి నేను విడిచి వచ్చానత్త, ఇక నేను అక్కడికి వెళ్ళను. కష్టమైన, నష్టమైన, ఎవరు లేకపోయినా నీవున్నంతకాలం నీకు సేవ చేస్తూ బ్రతికేస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు.
ఓర్పా గారిని రూతు గారిని వేరు చేసి రూతు గారిని ఉన్నత స్థాయికి హెచ్చించి ఓర్పా గారు వెనుకకు జారిపోవడానికి ప్రధాన కారణం నయోమి గారి దేవుడే తన దేవుడు అనుకునే ఇద్దరు వచ్చారు కానీ అదే నయోమి గారి మాట విని నయోమి గారి దేవుణ్ణి విడిచి వెనుకకు వెళ్ళిపోయారు ఓర్పా గారు. నయోమి గారి దేవుణ్ణి తన దేవునిగా చేసుకుని వచ్చారు రూతు గారు. ఏ దేవుణ్ణి విశ్వసించాలో ఆ దేవుణ్ణి విశ్వసించడం వలన ఆ భక్తి నచ్చిన దేవుడు. ముఖ్యంగా ఆమె దేవుణ్ణే కాదు అత్తగారిని కూడా అంతే హత్తుకుంది. ఎప్పుడైతే దేవుని పిల్లలైనటువంటి నయోమి గారు ఇప్పుడు నయోమి గారు ప్రారంభంలో దేవునికి ఇష్టం లేక మోయాబు దేశం వెళ్ళి నష్టాన్ని తెచ్చుకున్నప్పటికీ తన తప్పును తెలుసుకుని ఆమె కూడా ఇప్పుడు తిరిగి వస్తుంది తన దేవుని దగ్గరకు. ఆమె పశ్చాత్తాపంతో తిరిగి వస్తుంది కాబట్టి ఆమె ఇప్పుడు దేవునికి సమీపంగా ఉంది కాబట్టి నయోమి గారు ఏ దేవునికి సమీపంగా ఉందో ఆ దేవునినే విశ్వసిస్తున్నారు రూతు గారు. అందుకే దేవునిని విశ్వసించిన నయోమి గారికి కోడలుగా రూతు గారు ఎప్పుడు నిర్ణయం తీసుకుందో ఇది దేవునికి నచ్చింది. ఇప్పుడు ఆలోచించారు దేవుడు, నన్నే దేవునిగా భావించి వస్తున్న రూతు జీవితంలో నేను అద్భుతాన్ని చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా ప్రణాళికలో కొంతకాలం తర్వాత నా కుమారుడు వెళ్ళాలి కదా, అది రూతు ద్వారానే వెళ్ళాలి. అది మనకి ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఆయన ప్రణాళికలు ఎప్పుడో ఉంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ అద్భుతం ఏంటి అంటే ఓర్పా గారు కూడా రూతు గారిలానే మాట్లాడి ఓర్పా గారు కూడా రూతు గారిలానే హత్తుకొని ఓర్పా గారు కూడా రూతులాగానే మోయాబును విడిచి బేత్లెహేముకు వచ్చుంటే కథ ఎలా ఉండేదో కదా. ఇప్పుడు అవకాశం అనేది ఇద్దరికీ ఒకేలా వచ్చింది కానీ ఒకరు వాడుకున్నారు, ఒకరు వాడుకోలేకపోయారు. ఈరోజు ఎప్పుడైతే తన శరీర సుఖాలను ఆలోచించి వాటి కొరకు ఆతృతపడి వాటి కొరకు వెనుకకు తిరిగారో ఓర్పా గారు గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ఒకవేళ వస్తే ఏం జరిగేదండి మనకు తెలీదు. దేవుడు ఎలాగైనా చేయగలిగిన సమర్థుడు, ఆయనను నమ్మి చేస్తే. ఇక్కడ మనం చూస్తే అన్నీ బాగున్నట్లే అనిపిస్తున్న ఓర్పా గారు శరీరానికి లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మీయతకు దేవునికి ఇచ్చినట్లు మనకు కనబడట్లేదు. అందుచేత ఆమె వెనుకకు వెళ్ళిపోయింది, నిష్క్రమించబడింది. రూతు గారు ముందుకొచ్చింది, ఎత్తుకెదిగింది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మనం కూడా చాలా విషయాలలో చాలా గొప్పగా అందరికంటే అద్భుతంగానే చేస్తాం. కానీ దేవుడు చూసేది చివరి క్షణంలో మనం చేసేది. మనం మరణించేటప్పుడు మన స్థితి ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. నిజంగా రూతు గారు నయోమి గారితో వచ్చేటప్పుడు నేను వెళ్తే ఆ దేశంలో కుర్రోళ్ళు ఉంటారు, ఎవరో కొన్ని వల్ల వేసుకోవచ్చు, ఎవరో కొన్ని పెళ్లి చేసుకోవచ్చు, మా అత్త ఎల్లకాలం బ్రతుకుతుందా, ముసలిది, నేను పెడితే తినాలి కదా, ఏదో ఒకటి చేద్దాం, నేను ఎవరో ఒకరిని వల్ల వేసుకుందాం, ఏదో రకంగా పెళ్లి చేసుకుందాం, ఇవేం ఆమెకు లేవు. మంచి మనస్సుతో వృద్ధాప్యంలో ఉన్న నా అత్తకి ఎవరున్నారు, తప్పకుండా నేను వెళ్ళాలి, ఆమెకు నేను తోడుగా ఉండాలి, స్త్రీనైనా సరే నేను చేయగలిగిన సహాయం నా అత్తగారు బ్రతుకున్నంతకాలం చేయాలి అని ఒక మంచి మనస్సు కలిగి ఆమె వచ్చారు. అది నచ్చింది దేవునికి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటిస్తే దేవుని ప్రేమించినట్లే. ఇప్పుడు రూతు గారు చేసింది ఏంటి అంటే దేవునిని తన దేవునిగా భావించింది, దేవుణ్ణి ప్రేమించింది, ఆజ్ఞల ప్రకారం అత్తగారిని ప్రేమించింది. ఇది నచ్చిన దేవుడు ఆమెను అలా ఒంటరిగా వదిలేయాలనుకోలేదు. ఓ భాగ్యవంతుడు, ధనవంతుడైన వ్యక్తికి భార్యగా చేశారు. ఒక మంచి వ్యక్తికి భార్య అయింది ఆమె. ధనవంతుడే కాదు బోయజ్ గారు, మంచివాడు కూడా. అంతేకాదు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు నమోదు చేసుకున్నారు.
ఆమె పేరు నమోదు చేసుకోగలిగారు. ఎందుకు అంటే ఏ స్వార్థము లేదు. ఏదో ఊహించి భవిష్యత్తుని మనసులో పెట్టుకుని స్వార్థంతో ప్రయత్నం చేసిన స్త్రీ కాదు రూతు గారు. నిష్కల్మషమైన మనసుతో అత్తగారికి సేవ చేయాలని మాత్రమే వచ్చింది. మన బైబిల్ గ్రంథంలో చదువుతాం కదా, ఒక మాట సందర్భం కదా, చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చాలాసార్లు చదువుకున్నాం, అయినా ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యము, రూతుగారు చేసిన పని, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మాట రూతుగారికి అక్షరాల సరిపోతుంది. ఆమె చేసిన కార్యం ఏం చేసింది? తన వారందరినీ విడిచి నయోమి గారి బంధువులే తన బంధువులు అనుకుని, నయోమి గారి దేవుడే తన దేవుడు అనుకుని వచ్చారు. అంతేనా? నయోమి గారు ఎప్పుడైతే తన స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో వెనుకకు తిరిగి వచ్చేస్తున్నారు తన దేవుని దగ్గరకు, ఆమె పరిశుద్ధంగా మారింది. పరిశుద్ధురాలైన నయోమి గారికి ఉపచారం చేసి ఆమె బ్రతికినంత కాలం చేయాలనుకుంది. కాబట్టి ఆమెకు సేవ చేయడం వలన దేవుడు అనుకుంటున్నారు, నా నామమును బట్టి పరిచర్య చేస్తున్న రూతును నేను వదిలిపెట్టను. అలా వదిలిపెట్టడానికి నేనేమైనా అన్యాయిస్తున్నా? తప్పక రూతుకు న్యాయం చేస్తా. ఏం చేస్తావు ప్రభువా? ఒక గొప్ప వ్యక్తికి భార్యని చేస్తా. అంతేకాదు, నా కుమారుడు భూమి మీదకు వెళ్ళినప్పుడు ఆమె గర్భములో నుంచి వచ్చిన వంశావళిలో నుండే నా కుమారుడు వెళ్ళేలా చేస్తా. ఏ తరము వారు కూడా రూతు గారిని మర్చిపోకూడదు అనుకునే రూతుగారి పేరు మీద ఒక గ్రంథాన్ని రాసి 4 అధ్యాయాలు అందులో ఉంటుంది. అయినా ఒక గ్రంథాన్ని రాసి ఆమె చరిత్రను పెట్టారు ప్రియులారా. ఈరోజు మనం ఆలోచన చేస్తే నిజంగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి మనసుతో మనం పని చేస్తే మనం ఊహించనంత గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతారు కదా. మనం చదువుకుంటాం కదా, తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత అంటే ఊహించలేనంత. రూతు గారి ఊహల్లో కూడా లేదు ఆ స్థితిలో అలాంటి జీవితం ఆమెకు ఉంటుందని. ఒకవేళ ఏదైనా జరిగితే, ఏదైనా ఒక సాధారణమైన వ్యక్తికి భార్యనవుతానని మాత్రమే అనుకుందేమో, ఒకవేళ వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి. కానీ ఒక సాధారణమైన వ్యక్తి కాదండి, చరిత్రలో ఒక మంచి వ్యక్తికి భార్య అయ్యింది, మగబిడ్డకు జన్మనిచ్చింది. దావీదు గారి పితరులు ఓబేదు గారికి జన్మనిచ్చింది ఆమె. ఎందుకు ఈ స్థాయి ఈమెకు? ఇంతే స్థాయి ఓర్ప గారికి కూడా ఉండేది దేవుని వైపే చూస్తే. కానీ ఆమె చూడలేదు, వెనుకకు తిరిగింది లోతు భార్యలాగా. నిజంగా ప్రతి సందర్భంలోని స్త్రీల జీవితాన్ని చూస్తే చాలామంది జీవితాలతో ముడిపడే కనిపిస్తూ ఉంటారు. అందుకే 66 పుస్తకాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. వెనుకకు చూడొద్దు అన్నారు దేవుడు. చూసారామె ప్రాణం కోల్పోయింది, తర్వాత జీవితాన్ని కోల్పోయింది. ఈమెను వెళ్ళొద్దని చెప్పకపోయినా రూతుగారిలా ఆలోచించలేక వెళ్ళిపోయారు వెనకకు. ఈ లోకంలో సాధారణమైన జీవితాన్ని జీవించుంటారేమో, ఒకవేళ మళ్ళీ వెళ్ళి వివాహం చేసుకుని ఉండొచ్చు, పిల్లలను కనుండొచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే పేరైతే రాలేదు ఆమెకు. కానీ ఆ పేరు రూతు గారికి రావడానికి కారణం ఏంటి అంటే, ఆమె మనపూర్వకంగా చేసిన మంచి పనిని బట్టి దేవుడు ఆమెకు ఆ స్థితిని ఇచ్చారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం చేసే ఏ పనైనా మనపూర్వకంగా చేస్తున్నామా? చివరి వరకు చేస్తున్నామా? చివరి వరకు వచ్చిన తర్వాత ఏదో లోకాశలకు లొంగిపోయి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ధనాపేక్ష ఇలాంటి వాటిలో ఏదో ఒక దానిలో పడిపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోతామేమో. మనం గొప్ప అవకాశాన్ని కోల్పోతామేమో కదా. ఎంత బ్రతికినా ముగింపు దేవుడు చూస్తారు. అది బాగోకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాం మనం. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మన పేరు లేకపోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు వారి వంశావళిలో మన పేరు లేకపోయినా పర్వాలేదు,
విశ్వాస వీరుల జాబితాలో మన పేరు లేకపోయినా పర్వాలేదు, కానీ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. అది ఉండాలి అంటే అంతము వరకు నమ్మకంగా, హృదయపూర్వకంగా దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి. చాలా చేశాను కదా ప్రభువా, ఈ ఒక్కటే కదా అనొద్దు. ఒక్కటి కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే దావీదు గారు. ఒక్క విషయంలో తప్పిపోతే ఆ విషయాన్ని కూడా దేవుడు రాయించారు. కాబట్టి ఈరోజు ఓర్పా గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఆమెకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ తన ఆలోచన వెనుకకు వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నారు. కాబట్టి గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. నయోమి గారే కదని చెప్పారు. ఏమంటారంటారు, నయోమి గారు రూతు గారికి కూడా చెప్పారు. మరి రూతు గారి లాంటి ఆలోచనలు ఉంటే మనం హెచ్చించబడతాం, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఓర్పా గారి లాంటి పరిస్థితి అయితే ఎన్ని చేసినా చివరికి శూన్యమే. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరు నమోదు చేసుకున్న రూతు గారిలా ఉన్నతంగా ఆలోచించడం మనకు వస్తుందా? మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్న రోజు, అవి దైవ సంబంధమైనవై ఉన్న రోజు దేవుడు తప్పకుండా మనకు నిత్య జీవాన్ని ఇస్తారు. మన ఆలోచనలు లోక సంబంధమైనవిగా ఉంటే ఎక్కడో ఒక చోట మనం ఇలాగే ఓర్పా గారిలా ముగిసిపోవాల్సి వస్తుంది. అలా ఉండకూడదు అని నేర్పడానికే ఓర్పా గారి జీవితాన్ని మన ముందు పెట్టారు. నేర్చుకుందాం, మనం ఉన్నతంగా ఆలోచిద్దాం. మన ఆలోచనలు, మన చూపులు, మన నడవడిక ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేలా ఉండాలి. అలా ఉన్న రోజు దేవుడు తప్పకుండా మనల్ని మెచ్చుకుంటారు, నిత్య జీవాన్ని ఇస్తారు. అలాంటి నిత్య జీవాన్ని పొందుకునే దేవుని మనస్సు గెలిచే స్థితిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.